లైట్ ఆపేసారా? లైట్ సార్ ఏంటి జరగండి ఎనికి ఇంకా ఇంకొంచెం ఎనికి మీ దగ్గర ఎనికి జరగండి. ఎప్పుడు కనపడతారు శిరస్సు సగర్వంగా వెలుస్తుందో, ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో, ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఎరుపు గోడలలో ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అవి పెరగని పోరాటం తన ఉచ్చస్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకమనే నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పకపోదో, శాశ్వతం క్రియాశీల భావాలలో మీ మనసులను ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు అట్టి స్వాతంత్ర్య సర్పంలోకి పయనించినట్టు మానవాళ్ళే మేల్కొంది. వాళ్ళు నిర్ణయిస్తాం. 2 minutes మౌనం పాటించడం ముందుండడం జరుగుతుంది. అలాగే మన కార్యక్రమాలకి మన క్లబ్ చిన్నదైనా కూడా మనం కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే నేను ఒక్కదానే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ కూడా ఏం చేయాలి, మన ఐఏఎం అంటే అసలు మనకి ఆల్రౌండర్స్ గారు స్థాపించినటువంటి సంస్థ. ఈ సంస్థలో మనం 20 సంవత్సరాలు వార్షికోత్సవం చేసుకోవడం అంటే చాలా చాలా మనకి అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. మీరందరి తరఫున కూడా నేను కూడా సంతోషంగా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మనం ఇంత దిగ్విజయంగా ఐఏఎంలో చేసుకుంటున్నాము అంటే ఎస్పీ రవీంద్ర గారు తెలియని వారంటూ ఉండరు. విద్యావేత్త, మహాదాత, ఆరోగ్యమే మా మహాభాగ్యం, ఆరోగ్యం కోసమని నడవండి నడిపించండి అనే నినాదంతో వండి తెచ్చిన మహామనిషి ఎస్పీ రవీంద్ర గారు. ఎన్ని చేతులంటే మనిషికి కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యానికి బిజం వేసిన మన సుందర అల్వార్ దాస్ గారు తనయుడు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థకే వండి తెచ్చారు. తెచ్చినటువంటి మహామనిషి ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించుకున్నట్టు ఐఏఎం హాల్ అడగగానే ఇచ్చిన మహాదాత రవీంద్ర సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగించగలమని సభాముఖంగా విన్నవించుకుంటున్నాం. ఆవిడ ఇప్పటి వరకు సేవ చేస్తూ చేస్తూ మా క్లబ్ విడిచిపెట్టకుండా పై పోస్టులు ఎదుగుతూ కూడా మమ్మల్ని పిల్లల్లాగా కట్టి ఎక్కడ కలుసుకుని ఇప్పటి వరకు మాకు సహజంగా అందిస్తూనే ఉన్నారు. 2021లో నేను ప్రెసిడెంట్గా చేశాను. అప్పుడు 12,564 రూపాయలతో నేను బుక్ అందజేయడం జరిగింది. అలాగే 2023లో రాజగారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఉండగా బ్యాంకులో 48,536 రూపాయలు ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న అమౌంట్ ఇప్పుడు 20 వార్షికోత్సవం సందర్భంగా మేము 50,000 బ్యాంకులో వేస్తున్నాము. అందరి మీటింగ్లో మాట్లాడుతున్నాం. ఇయర్ వేస్తామండి. థ్యాంక్ యూ. వారి 20వ వార్షికోత్సవాన్ని ఐఏఎం సినిమాల హాల్లో ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ వార్షికోత్సవానికి ఇచ్చేసిన ప్రముఖులు, ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలు, అడిషనల్ సెక్రటరీ జనరల్ శ్రీ డాక్టర్ నెల్లూరు రామకృష్ణ గారు, అలాగే RC5 రంగారావు గారు, అలాగే మా క్యాబినెట్ సెక్రటరీ బలిరెడ్డి సత్యనారాయణ గారు, ప్రజల గణపతి గారు, అలాగే పాస్ట్ RC శ్రీ వైవి నరసింహరావు గారు, అలాగే ఈ 3 స్టార్ విభాగ ప్రెసిడెంట్ శ్రీమతి కె లక్ష్మి గారు, 5 స్టార్ ఈవినింగ్ విభాగ ప్రెసిడెంట్ శ్రీ కె వెంకటరమణ గారు, అలాగే మా తర్వాత గవర్నర్గా వస్తున్న శ్రీమతి కె జ్యోతిరమణ గారు. ఈరోజు మన ఈ వార్షికోత్సవానికి లంచ్ ఏర్పాటు చేసిన సూర్య డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మండు సన్నిబాబు గారికి, అలాగే పాస్ట్ RC శ్రీమతి లక్ష్మీరెడ్డి గారికి, అలాగే సెక్రటరీ
రామ్ గారికి, అలాగే ట్రెజరర్ జ్యోతి గారికి, ఆసీనులైన వివిధ పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే 3 స్టార్ వనితా కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. చాలా చిన్న కంపెనీ, పదే మీరు చెప్తున్నారు, చిన్న కంపెనీ కాదు. ఎందుకంటే ఈ రోజు వార్షికోత్సవాన్ని ఈ హాల్లో జరుపుకుంటారంటే మీరు పెద్ద కంపెనీ. అంతేకాకుండా ఈ రోజు మీరు 1 lakh ఫిక్స్డ్ చేశారంటే అది చిన్న కంపెనీ కాదు. కాబట్టి ఇక ముందు మీరు మా చిన్న కంపెనీ మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. రెండోది ఏంటంటే ఇది 3 స్టార్స్, 3 స్టార్లు ఉన్నారు ఇక్కడ. లక్ష్మీరెడ్డి గారు, అలాగే నాన్నగారు, జ్యోతి గారు, వీళ్ళు ముగ్గురు మేము నడిపిస్తున్నారు. అంటే స్టార్ అంటే స్వయం ప్రకాశం ఉండేది. అంటే వీళ్ళు ముగ్గురు ఎవరి ద్వారా మేము తీసుకోవాలన్నట్టుగా వాళ్ళకి క్యాపబిలిటీ ఉంది. వాళ్ళ ప్రతి కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఈ ముగ్గురు ఉండగా మీకు మాకు డెఫినెట్గా పెద్ద క్లబ్బే. కాబట్టి ఇక ముందు ఈశ్వర బంధాలసిన మిగతా బంధాలసిన ఉండాలి. ఇది కూడా పెద్ద క్లబ్బే. మీరు చేస్తున్న కార్యక్రమాలు, అలాగే మీరు ప్రతిసారి కూడా మేము ఏదో చిన్న వాడికి అనుకున్నామండి ఇది అనవలసిన పని లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళకి మీరు కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి జిల్లాలో ప్రముఖమైన కంపెనీలో 3 స్టార్ బంధాలు కూడా ఒకటే మేము గుర్తిస్తున్నాం. కాబట్టి ఇక ముందు మీరు అలాగే విధంగా మీరు చెప్పండి. ఇంకా రెండోది ఏంటంటే 3 స్టార్ బంధాలలో కొన్ని అంటే ఈరోజు చెప్పకూడదు కానీ చెప్తాను. ఎందుకంటే డిసిప్లిన్ కావాలండి. ఎక్కడైనా సరే ప్రతిదానికి ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు మధ్యలో రావడం కానీ, ఫోటోలు తీసుకోవడం కానీ, గొడవ చేయడం కానీ ఇటువంటి జరగకూడదు. రెండోది టైం ప్రారంభించాలి. మీరు 10 గంటలు ఉన్నప్పుడు 10 గంటలకే, 10:30, 11 ఇలాంటి మీరు ప్రొలాంగ్ చేయకూడదు. సెలబ్రేషన్ జరుపుకుంటామని చెప్పారు. అది కూడా ఆనందదాయకం. ఎందుకంటే ప్రతి చోట కూడా మనం ఈ 40 years సెలబ్రేషన్స్ అనేవి జరుపుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మన వాకర్స్ ఇంటర్నేషనల్ గురించి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. 40 సంవత్సరాల గురించి అందరికీ తెలియజేస్తాం. ఈరోజు ఉదయం మేము 7 గంటలకి సింహగిరి వాకర్స్ క్లబ్కి వెళ్ళామండి. అక్కడ కూడా 40 సెలబ్రేషన్ జరిపారు. అది చూసుకున్న తర్వాత వాటర్ వాకర్స్ అని చెప్పి సినిమాలో యూత్ ఉంటుంది. వాళ్ళకి మెడికల్ క్యాంప్ పెట్టారు. ఆ మెడికల్ క్యాంప్ ప్రత్యేకంగా నేను మా గణపతి గారు వెళ్ళాం. అక్కడ ఏంటంటే 150 మెంబర్స్ యూత్, అంతా మొత్తం యూత్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఒక మెడికల్ క్యాంప్ కలిస్తే వాళ్ళు మన వాకర్స్ ఇంటర్నేషనల్ చేరమని చెప్పి అప్లికేషన్ సంతకాలు పెట్టించి వాళ్ళ వ్యాపారం తీసుకుని వచ్చాం. నెక్స్ట్ మనకు వచ్చే క్లబ్ న్యూగా పడి వాటర్ వాకర్స్ మన వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో జరుగుతుంది. ఇప్పుడే మన గవర్నర్ గారు చెప్పారు. నాకు పెద్దగా పని కాదు, త్వరగా వెళ్ళిపోతున్నాను. నేను అన్ని పంపించదండి. నాకు కోర్టులో ఎప్పటికైనా కేసుకున్నాక చూసుకొని వెళ్ళిపోతున్నాను, క్షమించండి. తర్వాత ఏంటంటే ఇక్కడ సెక్రటరీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఉన్న డైరెక్ట్ అవ్వకూడదు మిమ్మల్ని కోరుతున్నాను. ఎన్నిసార్లు చెప్పారు మంచి మంచి గుణం కాబట్టి దగ్గరికి రెస్పెక్ట్ అవ్వడం తెలుసుకోండి, దగ్గరికి గౌరవండి. అదే నా యొక్క ఉద్దేశము. ఇంకా 3 పనులు ఆడడానికి చదువుకోవాలని మన గవర్నర్ గారు, ఆఫీసర్ రంగారావు గారు, మన గణపతి గారు, ప్రశాంత్ గారు, మా నందూరు రామకృష్ణ గారు అందరూ ఎదుగుతున్న చట్టంగా రెస్పెక్ట్ అందరూ కలిసి మీరు పాల్గొస్తున్నారు. కాబట్టి ముందుకెళ్ళండి. ముందు ఏదైనా కార్యక్రమాల్లో సైనిక యాత్రకి ముందు ప్రాముఖ్యత ఇవ్వండి. విశాఖపట్నంలో అది ముఖ్యమైన మా పెద్దలు చెప్తుంది. దానికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఇస్తే మనకి మంచి గౌరవం ప్రయోజనం అభ్యర్థం ఎంతో నాకు అవకాశం మీ అందరికీ ప్రయోజనం అర్థం పెట్టుకొని నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు మన 3 స్టార్ వనితా వాకర్స్ 20 సంవత్సరాల ఈ వజ్రోత్సవ వేడుకలో ఇంత ఘనమైనటువంటి ప్లేస్ ఐఏఏ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సందర్భంగా వేదిక నడుచుకున్న పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైనటువంటి డాక్టర్ నందూరు రామకృష్ణ గారు, అడిషనల్ సెక్రటరీ జనరల్ గారికి, అలాగే మన డిస్ట్రిక్ట్ 101 గవర్నర్ ఆర్ఆర్ఎస్ మహేశ్వరరావు గారికి, మరియు ఇంకా మన క్యాబినెట్ సెక్రటరీ సత్యనారాయణ గారికి, అలాగే ఎలక్ట్ గవర్నర్ జ్యోతి కమల గారికి, శనిబాబు గారికి నమస్కారాలు సార్. అలాగే ఇంకా వేదికటువంటి పెద్దలు పేరు పేరున్న వారికి, అలాగే ఈరోజు ఈ
వచ్చినటువంటి మన సోదరి మండలి క్లబ్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాకర్స్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వారు యాక్చువల్గా వాళ్ళ క్లబ్ ప్లేస్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆ క్యాంపస్లో మన 40 సంవత్సరాల మన గ్లోరియస్ టీమ్స్ ఆఫ్ వాకర్స్ ఇంటర్నేషనల్ వేడుక జరుపుకోవడం జరిగింది. అది కాకుండా వాళ్ళు అందులో ఈ కార్యక్రమం మిక్స్ చేయకుండా సెపరేట్గా ఇటువంటి ప్లేస్లో పెట్టుకోవడం అనేది చాలా అత్యంతమైన విషయం, చాలా ఆనందదాయక విషయం. మరి వీళ్ళు 20 సంవత్సరాలు అయిందని చెప్తాను అంటున్నారు. అప్పటి నుంచి కూడా చాలా సీనియర్ పర్సన్స్ వాకర్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్స్గా జరగడం జరిగింది. అలాగే మరి క్లబ్లో ఒక గవర్నర్ చేసినటువంటి అలాగే ఆర్సీ చేసినటువంటి లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. ఆవిడ రథసారథి, ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా మరి ప్రెసిడెంట్ కమిటీస్ సభ్యులు ఎవరున్నప్పటికీ కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ మంచి ఉన్నత స్థానంలో మన డిస్టిక్లో ఉన్నటువంటి పేరు తెచ్చుకుంటున్నారు. ఇంకా చాలా వాకర్స్ క్లబ్స్ ఉన్నాయి. వాటిలో కూడా చేస్తున్నప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తున్న వాటిలో నిజంగా చాలా హర్షించదగిన విషయం. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన అదేవిధంగా ఈరోజు 3 స్టార్ వనితా వాకర్స్ క్లబ్ వారు 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సక్సెస్లు అనిపిస్తూ ఈరోజంతా సువిశాలమైనటువంటి హాల్లో ఒక చక్కటి ఈరోజు ఒక ఫ్యామిలీనే రన్ చేయలేనటువంటి రోజుల్లో ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చి ఘనమైనటువంటి ఈ కార్యక్రమం చేస్తూ మాలాంటి వాళ్ళని ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు డయాస్ పొందినటువంటి పెద్దలు వారి తాలూకా పేర్లు నాకు సరిగా తెలియదు కాబట్టి వాళ్ళ తాలూకా కారణాలు కానీ పేర్లు కానీ నాకు సరిగా అనుకోలేదు కాబట్టి డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నేనేంటో అంటే డైరెక్టర్స్ అందరూ నా వనితా వాకర్స్ క్లబ్ 20వ వార్షికోత్సవ సందర్భంగా ఈనాటి ఈ నేటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేటి ఈ కార్యక్రమానికి 3 స్టార్ వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి గారికి, అలాగే మన ప్రియతమ 101 డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ ఆర్ఆర్ మహేష్ గారికి, అలాగే మన డీజీఈ జ్యోతి కుమార్ గారికి, మన RC5 గంగారావు గారికి, శ్రీ పల్లిరెడ్డి సత్యనారాయణ గారికి, మరి 3 స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ప్రస్తుత అధ్యక్షుడు పూర్తి చేసుకుని 1986 2026 ఇది ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద సంస్థ. అంటే మనకి లైన్స్ చూసాం, మనం బౌండరీ చూసాం, అవన్నీ విదేశాలలో పెట్టి మన భారతదేశ వ్యాప్తంగా అవి విస్తరించాయి. కానీ మన వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ మన విశాఖ మహానగరంలో ఆళ్వార్ దాస్ గారు, స్వర్గీయ ఆళ్వార్ దాస్ గారు వారి ప్రాంగణంలోనే ఉన్నాం. వారి చేత స్థాపించబడి ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు అంతటా కూడా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది, ఇంకా ఇంకా విస్తరించబోతుంది. సో ఇటువంటి ప్రత్యేకమైన ఈ వాకర్స్ ఇంటర్నేషనల్లో మనందరం కూడా సభ్యులైనందుకు, వాకర్స్ క్లబ్లు నడుపుతున్నందుకు మనందరం గర్వించాలి. మీరు చెప్పగానే వారి పదవులు మన ముందుకు వచ్చారు.
ఎందుకంటే ఈ ప్రాంగణం అంతా వాడిదే. సో ఎప్పుడు కూడా యాక్టివ్ క్లబ్స్ ఇప్పటి వరకు 66 ఉండడం అనేది లేదు. ఈ సంవత్సరంలోనే 66 క్లబ్స్ యాక్టివ్గా వాళ్ళు తీసుకురావడం వారి నేతృత్వంలో. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు ఒకసారి చెప్పారు, ఒక టెస్ట్ క్రికెటర్ అవ్వాలంటే అగ్రెషన్ ఉండాలి. మనం అనుకోవాలి గట్టిగా, కానీ అనుకుంటే సాధించలేనట్టు ఏది లేదంటారు పెద్దలు. అందులో మన డాక్టర్ అల్వర్ దాస్ గారు ఆయన విజన్ చూశారు. ఈరోజు వాకర్స్లో మనం అందరూ చూస్తున్నాం. అదేవిధంగా ముందుగానే లక్ష్మీరెడ్డి గారు లాంటి అందరూ కలిసి ఈ క్లబ్ని 3 స్టార్లు ఇచ్చేసుకున్నారు. వాళ్ళు స్టార్లు ఇచ్చుకోవడమే కాదు, ఆ స్టార్ క్వాలిటీకి ఎలివేట్ చేసే క్లబ్ని. సో అందరూ చేస్తున్నా చెప్తారు 3 స్టార్ వాకర్స్ క్లబ్. స్టార్ అంటే స్టారేనండి. అలాంటి 3 స్టార్ వాకర్స్ క్లబ్లో మన వాకర్స్ క్లబ్లో ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చి మోటివేషన్ ఇచ్చి అందరినీ అందరినీ ఇన్వైట్ చేసి భారీ ఎత్తున ఫౌండర్స్ డే ఇక్కడ చేద్దామని అనుకుంటాం. పిల్లలు తయారు చేస్తున్నా 40 years సెలబ్రేషన్ కానీ దాని అందరూ వచ్చి అంతగా నా వచ్చేళ్ళండి వెళ్ళిపోయేలా మనం చూడకండి. మా క్లబ్లో 1600 క్లబ్లు 2,25,000 మెంబర్స్ ఉన్నాం ఆల్ ఓవర్ ఇండియా. ఈ ఎస్బీఐకి మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది, మాకు మంచి ఫెసిలిటీ వస్తుంది అని చెప్పాను. ఆయన కమిట్ అయ్యారు, చూద్దాం నెక్స్ట్ మీటింగ్లో ఎజెండా తయారు చేస్తాం. కాబట్టి ఇంత చక్కగా బాధ్యతగా ఈ యొక్క 20 years సెలబ్రేషన్ చేస్తున్నందుకు శాటిలైట్ సిటీ వాకర్స్ క్లబ్కి మా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్. అనుకోండి శాటిలైట్ వెళ్ళండి కాబట్టి 3 స్టార్ వాకర్స్ క్లబ్. నేను అదే చెప్పాను, అన్ని క్లబ్లు 10 క్లబ్లు 5 క్లబ్లు 4 క్లబ్లు ఉన్నాయి. లయన్స్ క్లబ్లు, రోటరీ, కానీ వాడు వైజాగ్ మాత్రం 115 క్లబ్లు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి క్లబ్లో కానీ మీరు ఎస్బీఐ కానీ దూరితే మీకు చాలా మంచి బిజినెస్ వస్తుంది. కాకపోతే మీరు బాగా ఫెసిలిటేట్ చేయాలి, సర్వీస్ బాగా చేయాలి. సో ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. మీకు అందరూ మంచి వాకర్లు అండ్ ఎవ్రీవన్ అడిఫెడ్ అండ్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్, ఎస్పెషలీ ది 3 స్టార్ వాకర్స్ క్లబ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు 3 స్టార్ వెల్కమ్ వాకర్స్ క్లబ్ 25 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ జరుగుతుందండి. వాటర్ ప్రెసిడెంట్ లక్ష్మీ గారు చేతుల మీదుగా ఇప్పుడు 3 స్టార్ వాకర్స్ క్లబ్ 20 సంవత్సరాల వార్షికోత్సవం కేక్ కటింగ్. Look at the camera. Please look at the camera. Once again. Ready? 1, 2, 3. Once again. బాగుంటుంది. Gracias.
సూపర్ సూపర్ మహేష్ గారు లైఫ్ స్టైల్ హ్యాపీ బర్త్డే మహేష్ గారు. వెళ్తారా రండి రండి. పువ్వులు వేయండి. అది కంగ్రాట్స్ మ్యామ్, కంగ్రాట్స్. గడుపుకోవాలి అనేది అనుకోలేదు. కానీ మన నాన్నగారు వాళ్ళన్నారు, మా 20వ సంవత్సరం ఉన్నప్పుడు మీ పుట్టినరోజు ముందు ఒక రోజు ముందుగానే జరుపుదామని చెప్పారు. సరే మీ ఇష్టం చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు ఇంత ఘనంగా నిర్వహించి నన్ను ఆనందింపజేసి అందరి సమక్షంలో ముఖ్యంగా మన ముఖ్య అతిథి డాక్టర్ ఎస్పీ రవీంద్ర గారి సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా చేసిన ఈశ్వర్ వనితా రాష్ట్రాలు కాకినాడ సభ్యులకి, అలాగే సభ్యులందరికీ, ఇతర కొత్త నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. జన్మ